వాళ్ళ అన్నదమ్ములకు సంబంధించిన బినామీ కంపెనీలకు అప్పచెప్పకపోతే దేని కడతా అనుకుంటా. యా రైట్, మాట్లాడదాం. ఏంటి వెంకట నాయక్ గారు, మొత్తంగా కాంగ్రెస్ కాదు, అటు సింగరేణిలో స్కామ్లే చేస్తున్నారు, ఇటు మెట్రోకి సంబంధించి స్కామ్లే చేస్తున్నారు. సో R&Bకి కొత్త నిర్వచనం మన బీఆర్ఎస్ నేత రామూర్తి గారు చెప్పారు. ఇటు కాంగ్రెసు బీజేపీ ఒక్కటే, వాళ్ళు లెటర్లు రాసుకోవటం, ఈయనపై ఆయన ఆరోపణలు చేయటం తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదు. అక్కడ సింగరేణి అంశం వచ్చింది కాబట్టి ఇక్కడ మెట్రో అంశాన్ని తీసుకొచ్చి ఇద్దరు ఈక్వల్ చేసేసుకొని 4 రోజులు రాజకీయ పబ్బం గడుపుకోవటం తప్ప ప్రజల కోసం ఆలోచించట్లేదు అనేది విమర్శ. ఏం ఆన్సర్ చేస్తారు సార్? మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం. నేను కూడా చేయొచ్చు విమర్శ. బీఆర్ఎస్ పార్టీ అంటే భారతీయ రావుల సమితి అని కూడా చెప్పొచ్చు. భారతీయ ఏంటి రావుల సమితి అని కూడా చెప్పొచ్చు. సో నేను అవన్నీ నేను పోను అంత లోతు. కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ అని కొత్తగా పెట్టుకున్నారు కాదే, కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ సరే, నీ పార్టీ నిర్వచనాలు ఎట్లన్నా ప్రజలకు పనికొచ్చే చేయండి. సరే నేను కాంగ్రెస్ గురించి మాట్లాడలేదు భయ్యా. రేవంత్ రెడ్డి ఆయన కీలక దొరికిపోయాడు, దొంగ దొరికిపోయాడు. పార్టీలో అందరు ఉన్నారు. వెంకట నాయక్ కాంగ్రెస్ పార్టీ రెడ్డి కాంగ్రెస్ అని పుట్టింది, దాని గురించి ఏమంటావు? ఇప్పుడు నడిపేది రెడ్డి కాంగ్రెస్. వెంకట్ గారు వారి విఘ్నత ఉంటే ఏ కుల మతాలు ఎక్కడ తీసుకోవచ్చు. బీఆర్ఎస్ లో చాలా మంది ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. అన్ని వర్గాలు ఉన్నారు. మీకు విఘ్నత ఉంటే నేను మాట్లాడిన తర్వాత మాట్లాడాలి. విజ్ఞత ఉన్నది కాబట్టి విజ్ఞతతో మాట్లాడుతున్నా. నేను మాట్లాడిన బరాబర్ విజ్ఞత ఉన్నది, బరాబర్ విజ్ఞత ఉన్నది. ఉంటే నేను ఒక కులం గురించి మాట్లాడారు కదా, ఒక కులం గురించి మాట్లాడే విజ్ఞత. రామూర్తి గారు టైం ఇస్తా. వెంకట్ గారు ప్లీజ్ అటువంటి వర్డ్స్ వద్దు. బీఆర్ఎస్ లో కూడా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వెంకట్ గారు మీ సమయం అంతా మీరే వృధా చేసుకుంటున్నారు. నేను మళ్ళీ తర్వాత సమయం ఇవ్వను. ప్లీజ్ వెంకట్ గారు. రామూర్తి గారు ప్లీజ్. వెంకట్ నాయక్ గారు ప్రభుత్వం మెట్రో ఫెయిల్ అయిండు, మీ ప్రభుత్వం మెట్రో సెకండ్ ఫేజ్ ఫెయిల్ అయిండు, మీ ప్రభుత్వం ఏం బీకలేదు, మీ ప్రభుత్వం ఏం చేయలేదు. మీ ప్రభుత్వం వచ్చినప్పటి ఇప్పటి వరకు కూడా టైం పాస్ రామూర్తి గారు ప్లీజ్ కోఆపరేట్ రామూర్తి గారు టాక్ చేయదంటున్నా. ఆయన దర్శన మాట్లాడవాలండి. ఫుట్బాల్ పక్కన లేదా 100 కోట్లు తీసుకోలేదా? 100 కోట్లు మీ ఇద్దరే మాట్లాడుకుంటారా? చర్చ సాగనే కూడా మాట్లాడచ్చు. నేను వినాలే. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఏకవచనంతో మాట్లాడచ్చు. బరాబర్ మాట్లాడతారు. ద్రోహం చేస్తున్నాడు. ఏం ద్రోహం చేస్తారు? 100 కోట్లు కార్మికుల చెమట తీసుకున్న ఏకవచనంతో మీరు ఏం చేస్తారు? కార్మికుల చెమటతో ఫుట్బాల్ ఆడలోనే ఏకవచనంతో మీరు ఏం చేస్తారు? ఆ మెస్సీతో లాభం ఏంటి? నీకు ఏమొచ్చింది? మెస్సీ అపాయింట్మెంట్ కోసం 100 కోట్లు, మళ్ళీ ఆదాయానికి 100 కోట్లు, 200 కార్మిక సంఘాల నాయకులు కూడా మనతో మాట్లాడాల్సింది. దయచేసి చర్చకు సహకరించండి ఇద్దరు కూడా. రామూర్తి గారు రామూర్తి గారు ప్లీజ్ హోల్డ్. నేను చాలా సార్లు చెప్పాను. వెంకట్ గారు మాట్లాడండి. నాకు మీరు మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. మరలా